ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ డ్రైవ్ విత్ కిట్టు. నేను మీ కిట్టు కాసిన మాట్లాడుతున్నాను. ఈరోజు మేము కూరగాయల మార్కెట్కి వెళ్తున్నాం. ఇంట్లో వెజిటేబుల్స్ లేకుంటే, సో ఇప్పుడు అక్కడ వెజిటేబుల్స్ ఏమున్నాయి అనేది తీసుకొని వస్తాం. అమ్మకి యాక్చువల్లీ వెజిటేబుల్స్ తక్కువ ఉన్నాయని చెప్తే ఇంకా మనం ఇక్కడ ఉన్నప్పుడే కదా. ఇక్కడ జెప్టో సర్వీసెస్ 3 days పడుతుంది మనకి. మన దగ్గర ఏమో 10 minutesలో వస్తాయి, కానీ ఇక్కడ మాత్రం 3 days. ఇండియా మార్ట్ కానీ, మన ఇన్స్టా మార్ట్ కానీ, బిగ్ బాస్కెట్ కానీ ఇట్లా ఉన్నాయి కదా, అవన్నీ 3 days పడుతున్నాయి. ఇంకా మరి ఇక్కడ ఈ సైడ్ ఓపెన్ చేయలేదు. సో అందుకే ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాం. మార్కెట్కి వెళ్ళిన తర్వాత వెజిటేబుల్స్ అనేవి తీసుకొని ఏమేమి ఎంత రేట్ ఉన్నాయి ఎట్లున్నాయి ఒకసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కూరగాయల మార్కెట్లోకి ఎంట్రీ అవుతున్నాం. వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్లోకి వచ్చినాం ఇప్పుడే. వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్ మా చిన్నప్పటి నుంచి మేము కూరగాయల మార్కెట్ అనేది రీసెంట్గా ఒక 5 years 6 years అవుతుంది కావచ్చు మేబీ, అందుకని ఎక్కువ కూడా ఉండొచ్చు. వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్ అని పెట్టారు. ఈ షెడ్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసిండ్రు. ఒకప్పుడు ఇట్లా లేకుండే, ఇప్పుడు బాగుంటుంది. చూద్దానండి. వేసుకున్నాం బిడ్డ తీసుకో. పాలకూర అది మన పైపేరు తీసుకో. వస్తుంది మన అక్కడ దగ్గర బాగా దొరకతాయి కట్టలు. ఆకు మంచిగా ఉండదు కదా, చిన్న లాజది కదా, లాజ కూర. అనిపిస్తాయి. చిన్న ఉంది. పోయి ఏం కాదు, జోకేదే ఉన్నది. మీరు ఇంత నమ్మకంగా ఇచ్చినప్పుడు ఇక మళ్ళీ జోక్ కూడా నాలుగు కాయలు అటో ఈ టైం అవుతా. ఏమన్నా కావాలంటదేమో వస్తాయి ఒకసారి. నిన్న 10 చేసిన. ఇప్పుడు వరకు అయితే ఇవి సరిపోతాయి ఈ వారానికి. యాక్చువల్లీ ఈ కూరగాయలు మా అమ్మ వాళ్ళ ఒక్కరికే కాదు, మాకు కూడా సరిపోతాయని ఇద్దరికని తీసుకున్నాం. ఎందుకంటే కిలో పాలకూర వాళ్ళు తినలేరు, మేము తినలేం కదా. చెరుసగం అయితే ఇద్దరు తినొచ్చాను. ఇక టమాటాలు, మిర్చీలు ఇవన్నీ వాళ్ళకే. ఓన్లీ ఆకుకూరల వరకే చెరుసగం అని తీసుకున్నాం. చీపుర్లు తక్కువైనా చీపుర్లు తీసుకున్నాం. ఓకే, చీపుర్లు తీసుకున్నాం. 60 rupees అంట. పూల మంది ఇద్దాం అనుకున్నా. ఇప్పుడే గుడ్లు తీసుకున్నాడు ఫ్రెండ్స్ మా ఆయన అయితే. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము.
వెళ్ళిపోయి అక్కడ నుండి అత్తయ్యకి కూరగాయలు ఇచ్చేసి ఇంటికి స్టార్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ని. భవిష్య వాళ్ళ నాని వాళ్ళ ఇంట్లోనే ఉంది. తనని అక్కడే వదిలేసి మేమిద్దరం అయితే ఇప్పుడు షాపింగ్ వద్దామని చెప్పేసి కూరగాయలు తీసుకోవడానికి వచ్చాము. మేము వెళ్ళేసరికి అత్తయ్య భవిష్యకి స్నానం చేయించి రెడీ చేసి ఉంటామని చెప్పింది. బయలుదేరి ఈ లోపల భవిష్యకి మా అమ్మ స్నానం చేయించుండొచ్చు, రెడీ చేస్తుంది. రెడీ కాగానే భవిష్య తీసుకొని వెళ్తాం. ఇప్పటివరకు ఇక మార్కెట్కి ఎందుకని భవిష్యని ఇంట్లోనే ఉంచి వెళ్ళాం. సో బయలుదేరి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఈరోజు వర్క్ చేపిద్దామని వచ్చినాం. యాక్చువల్లీ వర్కర్లు నేనున్నన్ని రోజులు రాలేదు, ఏదో ఒక రీజన్. తీరా వెళ్ళే టైంకి నిన్న వచ్చి బ్రిక్స్ కొని తక్కువ ఉంటే లే చేసి వెళ్ళిపోయినారు. ఈ రోజు వర్క్ చేస్తున్నారు. సో ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ మనం అనుకున్నట్టు అస్సలే కాదు. అసలు మనం అనుకున్నట్టు అవుతుంది అని మనం అసలే అనుకోవద్దు. కన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టు జరగదు, అనుకున్న టైం లైన్లో జరగదు. అది ఎందుకో అర్థం కాదు, కానీ ఎప్పుడు ఇదే ప్రాబ్లం. ఇన్ని రోజులు ఫ్రీ ఉన్నా అని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, పలానా డే నుంచి స్టార్ట్ చేద్దామని. నేను చెప్పిన డేస్ నుంచి నేను వెళ్ళిపోయే డే వరకు పని కాలేదు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నా, ఇప్పుడు పని స్టార్ట్ చేశారు. పాలకూర కొత్తిమీర ఓపెన్ చేసి చూపించు. అది కూడా పోయి మనం ఈరోజు తీసుకున్న కూరగాయలు ఎక్కువ వేసినాం. మార్కెట్లో కూరగాయలు మాత్రం చాలా ఫ్రెష్ ఉన్నాయి. వర్షాలు పడుతున్నాయి కదా, కూరగాయలు అమ్మే వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. కాకపోతే మంచి వెజిటేబుల్స్ ఉన్నాయి. ఈరోజు మేము తెచ్చుకున్న కూరగాయలు ఇవి. ఫస్ట్ మేము ఏం తీసుకున్నాం అంటే దొండకాయ తీసుకున్నాం. దొండకాయ వచ్చేసి కిలో 60 రూపాయలు ఉంది. ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం, 30 రూపీస్ తీసుకున్నారు. బెండకాయలు చాలా చీప్ ఉన్నాయి, లేతగా ఉన్నాయి అని చెప్పేసి మాకు సగం అమ్మ వాళ్ళకి సగం అని చెప్పేసి ఒక కిలో బెండకాయలు తీసుకున్నాం. కిలో బెండకాయలు వచ్చేసి 30 రూపీస్. సో పెద్ద రేట్ ఏం కాదు ఇవి. బీరకాయలు చాలా బాగున్నాయి. బీరకాయలు మనకి ఇక్కడ వరంగల్ నుంచి వస్తున్నాయి. ఈ బీరకాయలు మీకు యూట్యూబ్లో వరంగల్ బీరకాయ రైతుల గురించి చాలా వీడియోలు ఉన్నాయి, మీరు అవి కూడా చూడొచ్చు. ఈ బీరకాయలు వచ్చేసి కిలో 60 రూపాయలు చెప్పారు, 50 రూపీస్కి ఇచ్చింది తెలిసిన వాళ్ళే కాబట్టి. సో పచ్చిమిర్చి వచ్చేసి 60 రూపీస్ ఉంది కిలో. మాకు హాఫ్ కేజీ వచ్చేసి 30 రూపీస్కి ఇచ్చిండ్రు. మేము ఆకుకూరలన్నీ మాకు తెలిసిన ఒక అంకుల్ ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకుంటాం. కొత్తిమీర కట్ట 20 రూపీస్కి ఇచ్చిండ్రు. 2 కట్టలు తీసుకున్నాం. 2 కట్టలు వచ్చేసి 40 రూపీస్ పడింది. పాలకూర కిలో వచ్చేసి 80 రూపీస్ పడింది. మాకు కిలో అని ఇచ్చింది, కానీ యాక్చువల్లీ ఇది కిలోన్నర ఉంటుంది. గంగవాయల కూర కూడా కిలో 80 రూపీస్కి ఇచ్చిండు. ఆయన షాప్లో హోల్సేల్ ఇస్తారు అనమాట. మాకు ఇది గంగవాయల కూర 80 రూపీస్కి ఇచ్చిండు కిలో, కానీ ఇది కిలోకి ఎక్కువే ఉంది. టొమాటోలు కూడా 2 kgs తీసుకున్నాం. టొమాటోలు బాగున్నాయి. కొంతమంది 25 అమ్ముతున్నారు, కొంతమంది 30 అమ్ముతున్నారు. 25 ml కాయలు కొంచెం బాగాలేవు, 30 రూపీస్ బాగున్నాయి అని చెప్పేసి 2 kgs టొమాటో తీసుకున్నాం. ఇప్పుడు ఈ పాలకూరను గంగవాయల కూర అమ్మ వాళ్ళకి సగం, మాకు సగం, కొత్తిమీర సగం అని చెప్పి తీసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్ కూరగాయలు. వెజిటేబుల్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే ఇంకా ఎక్కువ తేలేదు, ఎందుకంటే మేము 4 daysకే తెచ్చుకుంటాం. మళ్ళీ 4 days తర్వాత ఒకరోజు పప్పు వేసుకుంటాం. మా ఇంట్లో కూడా కాకరకాయలు తీగలు ఉన్నాయి.
బచ్చల కూర ఉంది, సేమ్ టైం మనకి బయటకు మనకి చింత చెట్టు ఉంది ఒకటి చిన్నది, దాని చిన్న చిగురు వస్తుంది. ఇంకా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు 1 వీక్ కూడా కూరగాయలు ఇవి. ఇంట్లో కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే మా ఛానల్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా 70% పీపుల్ చూస్తున్నారు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ రేట్లో 36% ఏమో ఉంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. 70% ఆల్మోస్ట్ 70% అన్ని వీడియోలకి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.